శివకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. శివని ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పవా? శివ రామచంద్రవరపు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. మీకు ఏమైనా మెసేజ్లు ఉంటే మెసేజ్ చేయండి. అమ్మాయిలు, దిస్ గైజ్ ఆల్మోస్ట్ సింగిల్ నౌ. ఉసిరికాయ రసం షార్ట్స్ వేద్దాం 2 30 ml ఉసిరికాయ రసం ఒకటి. మీ ఫేవరెట్ తెలుగు యాక్ట్రెస్ ఎవరు? శ్రేయ. ఇంకొక ఆవిడ వచ్చి రాశికన్నా ఆవిడతో పనిచేస్తుంది. రాశికన్నా చుంపలు ముద్దు ముద్దు ఉంటాయి. ఫస్ట్ డే అలా చూసి అలా ఉన్నాను. లాషెస్ ఎంత పొడుగు ఉన్నాయి కదా, నాకు కూడా లేవంత లాషెస్. ఏం చేస్తాం? ఏమీ చేయను. ఫేర్ అండ్ లవ్లీ కూడా ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆల్కహాల్ బాటిల్ మీద కూడా ఉంటుంది. అదొక్కటి చింపేసి తాగేస్తాను. శివ యాక్చువల్గా తాగిన తర్వాత పరకాయ ప్రవేశం చేస్తాడు. అక్కడ వెళ్ళి మాట్లాడిచ్చేసరికి హలో బ్రో అన్న, బ్రో ఏంటి బ్రో అన్న. పెద్ద హీరో అందరికన్నా ఫేవరెట్ ఎవరు? అంటే కళ్యాణ్ గారితో పని చేశాను కానీ వకీల్ సాబ్ కాంబినేషన్ పర్లేదు కదా. ఇక్కడ తొలి ప్రేమలో నేను వరుణ్ తేజ్ ఆయనే ఉండేవాళ్ళు ఇద్దరు. మజిలీలో కూడా నేను చైతన్య ఉండేవాళ్ళం. ఇద్దరితో బాగా ర్యాప్. యాక్చువల్లీ నువ్వనే కాదు, బయట చాలా మంది అమ్మాయిలు నో బ్రెయిన్స్ నో వేర్ యూజ్డ్. అంటే నాకు బ్రెయిన్ లేదంటావు. నీ గురించి కదా, బయట నన్ను కూడా పిచ్చుకుంటాను కదా. ఇది వేరు, ఈ పిచ్చుకుంటూ వేరు, ఆ పిచ్చి. హాయ్ శివ. హాయ్. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. గట్టిగా. చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగు. మళ్ళీ చదువుతా నన్ను తిట్టుకోకూడదు. లేదు తిట్టుకోలేదు, అసలు ఏం ప్రిపేర్ కాలేదు. సరే అడుగు, ర్యాండమ్ గా. ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్ లో నీకు ఎన్నిసార్లు అనిపించింది షిట్ గాయత్రి లాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం, హౌ am I so lucky అని ఎన్నిసార్లు అనిపించింది? ప్రతిసారి అనిపిస్తుంది నాకు. కొంచెం లో అయినప్పుడు ప్రతిసారి నీకు ఫోన్ చేస్తాను, వస్తాను గాయత్రికి, వచ్చారు మూడు బాగాలేదు, లేదంటే కొంచెం జోష్లో ఉన్నాను, వస్తాను. సో ప్రతిసారి అనిపిస్తుంది. సో అందుకే ఇన్నేళ్ళు అలా కంటిన్యూ అయింది. ఫస్ట్ మన శివాని ఇంట్రొడ్యూస్ చేసి శివ గురించి చెప్పాల్సింది పోయి నా గురించి నేను ఒకటిచ్చుకున్నాను. శివ గురించి చెప్తాను. నాకు శివ 10 ఏళ్ళకి వెళ్ళి దోస్ 10 years కింద ఒక అద్భుతమైన సినిమాలో యాక్టింగ్ చేయాల్సింది. పరిస్థితుల ప్రభావాల వల్ల చాలా మంది అంటే ఇప్పుడు మన ఆ సినిమాలోంచి చాలా మంది వెరీ యాక్టింగ్లో చాలా ఏమంటారు టాలెంటెడ్ ఉన్న వండర్ఫుల్ యాక్టర్స్ బయటికి వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా డింట్ గో వెల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద సినిమా. ఆ సినిమా గురించి మాట్లాడితే మళ్ళీ లొల్లి లేకపోతాయి. మీకు కాదు, మాకు మధ్యలో మా ఫ్రెండ్ సర్కిల్లో లొల్లి అయితే. సో అది పక్కన పెడితే ఓ 10 ఏళ్ళ నుంచి చాలా వింతగా పరిచయం. అంటే ఒక సినిమా కోసము మేమంతా రిహార్సల్ సెషన్స్ చేస్తున్నాం. సో రిహార్సల్ సెషన్స్ కోసం వీ వెంట్ టు రిసార్ట్. ఆ రిసార్ట్లో మొత్తం సినిమా క్రూ, యాక్టర్స్ అందరూ, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కొంచెం అవసరం ఉన్నవాళ్ళు. 10 days. ఆ 10 daysలో చాలా జరిగింది. చాలా జరిగిందంటే ఏం జరిగింది అని మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ ఇట్ వాస్ ఫన్. రాత్రులు మొత్తం మేల్కుండి చందమామని చూసుకుంటూ, నాకేమో ఇట్లా ఆడపిల్ల మధ్యరాత్రి 12 గంటలకి బయట తిరిగినప్పుడు, స్వాతంత్రం అన్నప్పుడు నేను ఆ రోజు అక్కడ నా యాక్టర్ ఫ్రెండ్స్ అందరూ హ్యావింగ్ డ్రింక్స్ అండ్ అప్పటికి ఇంకా ఎవరంటే ఎవరు పరిచయంలో. ఇప్పుడు అంతా మనం క్యాజువల్ గా యాజ్ అ సొసైటీగా చాలా ఇవాల్వ్ అయినాం ఫ్రెండ్స్ గా. నువ్వు ర్యాండమ్ పీపుల్ తో హ్యాంగ్ అవుట్ అయినా ఇప్పుడు నడుస్తాయి, ఇట్స్ ఆల్ కూల్. బట్ 10 years back ఒక రిసార్ట్ లో ఫిల్మ్ క్రూ, ఎవరికి ఎవరు పరిచయం లేకుండా అందరూ ఇంట్రోవర్ట్స్, సగం ఇంట్రోవర్ట్స్ సగం. And I was the only female in the group. Point justified. సో ఇంకా వీళ్ళు ఆగుతున్నారు. మా రోజు మా డైరెక్టర్ ఏం చేస్తుండే, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎందుకని 6 గంటల తర్వాత నన్ను రూమ్ లో తాళం వేసేస్తుండే సేఫ్టీ కోసం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓకే వీళ్ళందరూ వైల్డ్ యానిమల్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు. మంచోళ్ళు అన్న ఫీలింగ్ వచ్చి ఇంకా సరే నువ్వు సేఫే గాయత్రి, ఎవరు ఏం చేయరు నేను అని చెప్పి సాయంత్రం కూడా హ్యాంగ్ అవుట్ అవడం స్టార్ట్ అయినా. లాస్ట్ డే ఒకటి ఇంకా హ్యావింగ్ డ్రింక్స్ అని మంచిగా ఎక్కేసింది. నేనేమో ఉయ్యాలు ఊగుతూ కూర్చున్నా రాత్రి కూడా. నాకు ఉయ్యాలు ఊగాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చి పంపిస్తాను ఆగని చెప్పి 7 నుంచి పంపించాడు. నేను ఉయ్యాలు ఊగుతున్నాను. తర్వాత యువర్ రిహార్సింగ్. అక్కడ వెళ్ళి మాట్లాడిచ్చేసరికి హలో బ్రో అన్న, బ్రో ఏంటి బ్రో అన్న, బ్రో ఎలా తెలుసు అంటే
నేను వచ్చేమన్నా అంటే సరే నేను పక్కన నెట్టు ఇంకొక అబ్బాయి వచ్చి నీ దగ్గరికి హలో చెప్పినప్పుడు హలో ఏమి అంటే హాయ్ బ్రో అంటాడు అని. మరి నన్ను కూడా అట్లనే అనుకో కదా, నేను కూడా ఇంకొక అబ్బాయిని వచ్చి హాయ్ బ్రో చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతుంది అట్లనే రియాక్ట్గా అంటే అవునా అయితే ఓకే వాట్సాప్ బ్రో అన్నాడు. దట్ ఈస్ అ క్యూట్ అంటే హాయ్ హలో అని ఫార్మాలిటీగా మాట్లాడుకున్నాం కానీ అక్కడ నుంచి నాకు ఓకే దిస్ గై విల్ బీ మై ఫ్రెండ్ అన్న క్లారిటీ వచ్చింది. సో రిహార్స్ అంటే ఫస్ట్ చాలా షై ఉన్నట్టే యాక్టింగ్ చేసినావు కానీ నువ్వు మంచి యాక్టర్వి. నాకు ఎందుకు యాక్టింగ్ చేస్తలేదు అని కావాలని చేసినావు కదా. లేదు అప్పుడు చిన్న కుర్రాను 10 ఏళ్ళ క్రితం అంటే నిజంగా నాకు ఆ టైంకి కొత్త అదంతా. కానీ అదే టైంలో నీ ఫ్యూచర్ ఏం చూసుకుంటున్నావు శివ, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ అంటే జేబులో చేతులు పెట్టుకొని చాలా కాన్ఫిడెంట్గా చెప్పినావు నేను ఒక స్టేజ్లో ఉంటా చూడు అని. అండ్ యూ దేర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ఎన్నేళ్ళు అవుతుంది ఇండస్ట్రీలో అన్ని ఎగ్లబట్టి ఎంజాయ్ చేయబట్టి తిరగబట్టి? సక్సెస్ఫుల్లీ ఇది నా 13th year. 13th. నేను 15. సీనియర్ అప్పుడు సీనియర్ ఇప్పుడు సీనియర్ కరెక్ట్గా ఎప్పుడు వెన్ ఐ వాస్ 20కి స్టార్ట్ చేశా కెరీర్. ఇప్పుడు 32 అంతే 12 years. నైస్. ఎట్లుంది లైఫ్ అంటే పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నప్పటికీ చూసి మస్తు చూసినాం ఇక అనే దాకా ట్రాన్స్ఫర్మేషన్ లో లైఫ్ అంటే మస్తు చూసాం అనేది ఇంకా రాలేదు కానీ బట్ ఇప్పుడు వరకు అయితే యాజ్ పర్ ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మనం చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. సో మనం యాక్ట్ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి స్క్రీన్ మీద చూసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు క్రౌడ్ గుర్తుపట్టి ఫోటోలు, దాని గురించే కదా ఇన్నేళ్ళు కష్టపడ్డాం. సో లక్కీగా మనం అనుకున్న దాంట్లో కొంతవరకు అచీవ్ చేస్తాం, ఇంకా వెళ్ళాలి చాలా వరకు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసినావు, కొన్నిట్లా హీరోగా చేసినావు, కొన్నిట్లా పెద్ద సినిమా విలన్గా చేసినావు, కొన్నిట్లా నాకు యాక్చువల్గా నీ సినిమాలన్నీ పక్కన పెడితే నాకు నువ్వు బాగా ఇమోషనల్లీ యాజ్ అన్ యాక్టర్గా నేను కనెక్ట్ అయింది ఒక షార్ట్ ఫిల్మ్, పెద్ద సైజ్ 1 hour షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ సారీ షార్ట్ ఫిల్మ్ కాదు, ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇండియన్ ఏజ్ 25. అక్కడ నువ్వు అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లో ఒక డైలాగ్ తీసేటట్లేదు, ఒకటి పెట్టేటట్లేదు, ఆ ఎమోషన్ బాగుంది. అంటే ఇట్స్ వెరీ నైస్. 1 hour యాజ్ అన్ యాక్టర్ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ నాకు ఆ ఇండిపెండెంట్ ఫిలిం తర్వాత నుంచి ఫిలిం ఆఫర్స్ రావటం మొదలుపెట్టినాయి. దాని తర్వాత నుంచి తొలి ప్రేమ గల కంటిన్యూ అయింది. ఇంతమంది యాక్టర్స్ లో నీకు బాగా ఇష్టమైన అంటే నువ్వు పని చేసిన యాక్టర్స్ తోని మన పెద్ద హీరోలు ఉన్నారు, అందరికన్నా ఫేవరెట్ ఎవరు నీకు? అంటే ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దిస్ హీరో అంటే వరుణ్ తేజ్, నాగ చైతన్య ఎంజాయ్ చేసింది వాళ్ళతోటి. అంటే కళ్యాణ్ గారితో పని చేశాను కానీ వకీల్ సాబు కాంబినేషన్ పడలేదు కదా అక్కడ. సో వీళ్ళతోటి కాంబినేషన్ ఉంది. నీకు తొలి ప్రేమలో నేను వరుణ్ తేజ్ ఆయనే ఉండేవాళ్ళం, ఇద్దరు మజిలీలో కూడా నేను చైతన్య ఉండేవాళ్ళం. సో ఇద్దరితో బాగా ర్యాప్. నాకు విలన్ గా కూడా మంచిగా అనిపిస్తాను అంటే యాక్టింగ్ యాక్చువల్గా తాగిన తర్వాత పరకాయ ప్రవేశం చేస్తాను. లేదు ఏదో సరదాగా ఫ్రెండ్స్ తో కూర్చొని అంటే ఇట్ ఇస్ సో ఫన్నీ. అంటే కింద మీద పడి నవ్వుకోవచ్చు. అంటే యాజ్ అన్ యాక్టర్ హౌ ఫన్నీ కెన్ యూ బీ? నువ్వు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తావు, నువ్వు కంప్లీట్ డిఫరెంట్ బిహేవియర్ ఉండాలి. ఇదంతా ఫన్ ప్రాక్టీసే కదా. అంటే దాన్ని ప్రాక్టీస్ లెక్కనే చూస్తాను నేను. అంటే ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ ఇంటూ అనదర్ క్యారెక్టర్. నువ్వు అంతవరకు బాగా నువ్వు పొరపాటును చెప్పావు, రేపొద్దు నీది అలవాటు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ట్రై చేయండి, తాగేటప్పుడు ఆపగలుగుతావు. ఆల్ ఐ కెన్ డూ ఇస్ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని ముందు కాషన్ పెట్టి, ఇంకోటి కూడా తాగి తోలొద్దు అలాంటివి అట్లాంటివి పెట్టుకోవడం తప్ప ఏం చేయలేము. అందరం కన్సెన్షువల్ ఏది చేసినా మన ఇష్టంతోనే చేస్తాం. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆల్కహాల్ బాటిల్ మీద కూడా ఉంటుంది. అదొక్కటి చింపేసి తాగేస్తాను. నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మందు తాగడం అనేది ట్రామా రెస్పాన్స్ అనిపిస్తుంది. అంటే మనం బాధలు ఎవరు చెప్పినా తీరని బాధలు ఉంటాయి కొన్ని. ఈ అమ్మ ఎవరికి చెప్పినా వేస్ట్, ఇది ఎవరికి చెప్పేటట్లేదు, చెప్పినా ఏం లాభం, ఇది ఎట్లా పోతుంది మనసులోకి వెళ్ళి అనే పాయింట్ వచ్చినప్పుడు సిగరెట్ మందు బాటిల్ వచ్చేస్తుంది చేతిలోకి. జస్ట్ గెట్ హై స్లీప్ అంతే. బట్ దట్స్ ఎ ఫేస్. అంటే పెద్దగా అయిన తర్వాత 18+ అయిన తర్వాత మన అందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో మోస్ట్లీ అందరు కాదు
మెజారిటీ లైఫ్లో ఏదో ఒక టైంలో వచ్చిపోతుంది, దానికి మనం గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. రెస్పాన్సిబుల్గా ఉంటే చాలు. అంతే, రెస్పాన్సిబుల్గా ఉంటే చాలు. మందు తాగితే బాధ ఉన్నట్టు అని లెక్క అని మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. అంటే నీకు ఏం బాధ ఉంది? నాకు ఎక్కడ బాధలు ఉన్నాయి మరి మందు ఎందుకు తాగి? చిచి నాకేంటంటే సాయంత్రం ఇంకా మనం పనిచేసిన డైరెక్టర్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, సో ఏదో సెగ్మెంట్ ఫార్మాలిటీ నాకేంటంటే ఎక్కువ ఆ సాయంత్రం గడిపే ఆ 1-2 hours చాలా జాలీగా జోయల్గా సరదాగా నవ్వుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా అది కూడా లేకపోతే ఇప్పుడు మనం ఇంకా వేరే అలవాట్లు ఏం లేవు. సో బెటర్. మనం ఫస్ట్ కలిసి తాగిన విషయం గురించి డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చు, పర్లేదు. అయితే మీకు అందరికి తెలుసు కదా నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో అని. అట్లా సో నేను ఎట్లా అంటే ఒక మంచోడా చెడ్డోడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇంట్లో కూర్చొని, అంటే నేను బయట క్లబ్స్లో పబ్లో ఇట్లా తిరుగుడు అలవాట్లేదు. ఒకవేళ తిరిగినా మ్యూజిక్ కోసం పోతా, మ్యూజిక్ సీన్ కోసం ఏం నడుస్తుందని అట్లా పోతా. కానీ అవుట్డోర్లో తాగింది రేర్ కేసు అదిగా. అంటే ఇక కొంతమంది నన్ను ఫోర్స్ఫుల్గా తాగిచ్చిన సిచ్యువేషన్లో తప్పితే అప్పుడు పీపుల్ ప్లీజర్ మ్యాక్స్ ఉండే. సో మొహమాటం కొద్దీ తాగేసిన ఒక 2-3 times స్టార్టింగ్లో, బట్ నాట్ ఎనీమోర్. ఇంకా ఇంట్లో ఫ్రెండ్స్తో తాగుతాను అనమాట. తాగిన తర్వాత మంచి బిహేవియర్ ఎట్లుంటుంది అనేది క్యూరియాసిటీ ఉంటుంది నాకు. స్పెషల్లీ మెన్ని నేను ఇట్లా జడ్జ్ చేస్తుంటా. తాగిన తర్వాత ఇఫ్ ద గై ఈస్ బిహేవింగ్ వెల్, హీస్ అ గుడ్ గై. తాగిన తర్వాత మనిషి నేను ఏం చేసినా నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేసిన అనుకో, వాళ్ళని కట్ చేసేసాలి నెక్స్ట్ సెకండ్. దిస్ ఈస్ హౌ ఐ క్యాలిక్యులేట్ జడ్జ్ పీపుల్. ఏం చేయాలి? డిఫెన్స్ మెకానిజం, బట్ సమ్హౌ ఇట్ వర్క్స్ అవుట్. సో అందుకే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునే ముందు చాలా మంది అమ్మాయిలు కొన్ని టెస్టులు చేయాలి. అవి వేరే వీడియోలో పురుసత్గా డిస్కస్ చేస్తా. మినిమం టెస్ట్లు ఏం చేయాలి అబ్బాయిల గురించి నాకు సంబంధం లేదు, అమ్మాయిలకే చెప్తా, బికాజ్ నేను అమ్మాయిని కదా అట్లా. సో అట్లా ఒకసారి ఫస్ట్ టైం హ్యాంగ్అవుట్ అవుతాం అంటే శివ మొత్తం మేము ఆ 10 days ఉన్న రిసార్ట్లో. నాకు చాలా నచ్చింది నీ పర్సనాలిటీ. అంటే సో క్యూట్, లైక్ దిస్ గై సో క్యూట్, చెప్పాలి తినాలంత ఇట్లా క్యూట్నెస్, క్యూట్ అగ్రెషన్ వచ్చేది. కానీ నేను అట్లా చేస్తే ఏంది అన్నట్టు రావచ్చు ఫీలింగ్ కొత్త మనం. సరే చూద్దామని ఇంకా ఆ రోజు హ్యాంగ్అవుట్ అయ్యి మందు తాగినాం. దాని తర్వాత హీ బికేమ్ ఎ సోల్జర్. సోల్జర్ లాగా పక్కన జరగాలని ఇట్లా నీళ్ళ మీద వాకేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే కింద మళ్ళీ వచ్చి బాంబులు పెట్టి చచ్చిపోతావు, మనం వెళ్ళి మన దేశాన్ని రక్షించుకోవాలని చిన్న కుర్రోడ్ని అట్లా చేసిన తర్వాత ఇంకా పడుకోవడానికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఇంకా పడుకోవాలి, ఇప్పుడు ఇలా పడుకోవాలి, అబ్బాయి ఉన్నాడు కింద పడుకోబెడదామా అంటే ఏ యాక్టర్ ఫ్రెండ్ నా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్, నేను ఎట్లా డిస్రెస్పెక్ట్ చేస్తాను, నేను కింద పడుకుందామంటే మనతో కాదు. సో ఇంకా శివ ఏమనంటే ఏం టెన్షన్ పడక గాయత్రి, ఐఎమ్ వెరీ జెంటిల్ మ్యాన్. అది తాగి ఎక్కేసిన తర్వాత మంచిగా మూల కట్టు పడుకో, నేను కూడా పడుకుంటాను. మొత్తం పిల్లోస్ దుప్పట్లన్నీ మధ్యలో వేసేసి అలా పడుకున్న తర్వాత లైక్ ఐమ్ టెలింగ్ జస్ట్ ద సిచ్యువేషన్ హౌ జెంటిల్మెన్ బిహేవ్. సో అట్లా నాకు రెస్పెక్ట్ పెరిగింది అప్పటి నుంచి శివ మీద. సో నాకు ఏం లొల్లు వచ్చినా బాధ వచ్చినా ఏమైనా చెప్పుకోవాలనిపించినా, కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు నా చుట్టుముట్టు అని చెప్పాను కదా, శివ ఇస్ వన్ ఆఫ్ అ రేర్ జెమ్ దట్ ఐ లవ్ టు హ్యాంగ్ అవుట్. థ్యాంక్ యూ. ఇంకా నీకేమన్నా నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగు కదా శివ. నీ గురించి కొత్తగా ఏం అడుగుతాను, మొత్తం తెలిసిన వాళ్ళకే తెలుసుంటుంది. సరే మన పర్సనల్ లైఫ్ వదిలి పెడదాం. యాజ్ అన్ యాక్టర్గా కొన్ని, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ కోర్సులు ఏమైనా చేసినావా? లేదు యాక్టింగ్ కోర్స్ డైరెక్ట్ యాక్టింగ్లో డైరెక్ట్ అంటే ఖాళీగా ఉన్న టైంలో ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకొని ఊరికే లొకేషన్కి వెళ్ళి ఉన్నాయి చూసామని, అసలు ఎలా చేస్తారు మేకింగ్, అసలు ఫిలిం అసలు కెమెరా ఎలా రన్ అవుతుంది అని. నేను షార్ట్ ఫిల్మ్లు చేసే టైంలోనే ఊరికే అలా వెళ్ళి చూస్తూ ఉండేవాడిని సెట్కి వెళ్ళి. ఇప్పుడు సబ్ తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో ఉంటాడు కదా, ఆయన పట్టుకుని ఊరికే లొకేషన్కి వెళ్ళి అలా నిలబడి చూస్తూ ఉండేవాడిని. చూసి అలాగ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయగలిగాం. మీ డాడీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్? డైరెక్టర్. మీ డాడీ పేరు? కృష్ణ రామచంద్రరావు. బాగా ఫేమస్ కదా. చేసాడు 70-80 ఫిల్మ్స్. 70-80 ఫిల్మ్స్, క్రేజీ. సో మీ డాడీ కాంటాక్ట్స్ ఏమైనా హెల్ప్ అయినా అంటావా? నెపోటిజం కిడ్ నువ్వు? లేదు చెప్తే కానీ తెలియదు ఎవరికి. నేను మా ఫాదర్ పలానా ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎప్పుడు లోకినే మెయింటైన్ చేసినావు. ఆనెస్ట్ నాకు ఇప్పటిదాకా మీ డాడీ పేరు ఈ రోజు వరకు చెప్పినా కదా గాయత్రి, సినిమా అనే సినిమాని తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాని నుంచి ఇంకొక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇంకొక వెబ్ సిరీస్ వచ్చింది, ఆ వెబ్ సిరీస్ నుంచి ఒక సినిమా వచ్చింది. అలా ఈ రోజు వరకు కూడా ట్రాక్స్ అన్ని కూడా అలాగే. సెల్ఫ్ మేడ్. ఐ యామ్ సో ప్రౌడ్ లైక్ దట్.
ఎప్పుడు అడగలేదా మీ డాడీని కాంటాక్ట్ సెట్ చేశాడు? అంటే ఇక్కడ ఓపెన్ గా ఉంది కదా గాయత్రి. ఇక్కడ ఏంటంటే నువ్వు ఇక్కడ పనికి వస్తావు అంటే ఆపర్చునిటీ వస్తుంది, అంటే నువ్వు సెల్లబుల్ అంటే చాలు. సో మనం సెలబుల్ అని కనపడడం వాళ్ళకి ఎక్కడో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు సినిమా పేరు మీద ఎన్ని కంట్రీస్ తిరిగినావు, ఎన్ని రాష్ట్రాలు తిరిగినావు? కంట్రీస్ వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేస్తాను. సౌత్ ఇండియాలో ప్రతి ఏరియాలో షూట్ చేశాను. అండ్ మనం చేసిన ప్రతి సినిమా కూడా అవుట్డోరే ఉంది. ఎక్కడ సిటీలో చేసినవి తక్కువ, ఇంకా చెప్పాలంటే ఎక్కువ అన్నీ మ్యాక్సిమం అవుట్డోర్లే. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సమంత, వర్కింగ్ విత్ సమంత? అంటే చెప్పే కదా నాకు మధ్యలో ఒక సమంత గారితో కాంబినేషన్ పడదు. ఫ్లాష్ బ్యాక్లో చైతన్య యంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆ టైంలో కాంబినేషన్ ఉంటుంది. బట్ 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. నీట్ గుడ్ పర్సన్. ఇంకా నీ ఫేవరెట్ తెలుగు యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ శ్రేయ మస్తు ఉంటుంది ఇప్పటికీ కూడా, అంతే హాట్, అంతే బ్యూటిఫుల్. శ్రేయ ఇంకొక ఆవిడ వచ్చి రాశికన్నా ఆవిడతో పనిచేస్తాం తొలిపాము. ఫస్ట్ డే అలా చూసి అలా ఉన్నాను నేను. బాగా అనిపించింది ఆ రోజు తొలిప్రేమ. నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు తెలుగులోనా? తెలుగులో నాకు నా ఒక పర్టికులర్ అని ఏమీ లేదు, అంటే కొన్ని జానర్ల వైజ్ ఉన్నాయి. ఇప్పుడు డైలాగ్స్ ఈ ప్రాస వాడాలంటే త్రివిక్రమ్ గారు, అండ్ కొంచెం రఫ్ అండ్ టఫ్ కమర్షియల్ క్యారెక్టర్ అంటే పూరి జగన్నాథ్ గారు. అలాగే మా శివన్ ఉన్నాడు, శివ నిర్వాణ్, ఆయన రైటింగ్ అన్నీ నచ్చుతాయి నాకు. ఇంకా నేను షార్ట్ ఫిల్మ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఆయన రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ఇలా ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క పలానా ఒక ఫేవరెట్ నుంచి. అయితే ఇప్పుడు యాక్టింగ్లో కూడా రకరకాలు ఉంటాయి శివ. మెథడ్ యాక్టింగ్ అని, అప్పటికప్పుడు యాక్టింగ్ అని, రిహార్సల్స్ అని. సో నీకు ఒక సీన్ చేయాలన్నా రిహార్సల్ సెషన్స్ అటెండ్ అవుతావా, లేకపోతే పెట్టుకొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తావా, లేదంటే అప్పుడు చెప్పేస్తావా? లేదు, యాక్చువల్లీ నాకు అంటే రిహార్సల్స్కి డైరెక్టర్ రమ్మంటే వెళ్తాను. లేదు రిహార్సల్స్లో డైరెక్ట్గా సెట్కి వెళ్ళిపోవాలి లొకేషన్లోనే. ఇప్పుడంటే డైరెక్ట్ లొకేషన్కి రమ్మంటున్నారు. మనం వెరీ బిగినింగ్ స్టేజ్లో రిహార్సల్స్ ఉండేవి. ఉన్నప్పుడు కూడా రిహార్సల్స్ ఉంటే వెళ్ళామండి. లేదు కొన్ని డైరెక్ట్ ఆన్ లొకేషన్ అంటే అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు వింటాను. డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, అసలు అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్కి ఏం చూస్తున్నాడు, అది చూస్తాను. అవి పట్టుకొని ఇంకా వెళ్ళిపోతాను. అంతే ఆన్ స్పాట్ డైలాగ్ ఏంటి అని చెప్పాను దానికి. అంటే ఆ టైం అంత స్పేస్ ఇస్తారు మనం, 15-20 minutes, హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది. ఇప్పుడు మనకి నవరసాలు ఉంటాయి, 9 ఎమోషన్స్. అన్నిట్లో యాజ్ అన్ యాక్టర్ ఏది టఫెస్ట్ ఎమోషన్ టు ఎగ్జిక్యూట్ ఆన్ స్క్రీన్? కామెడీ కదా. కామెడీ టఫ్. మిగతా అన్నీ చేయొచ్చు యాక్చువల్లీ, ఎవరైనా చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు. కామెడీ అంత ఈజీ కాదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన హీరోలు విలన్లను కొట్టి ఇట్లా కోపం అన్నిటికన్నా ఈజీ కోపం ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. అలా ఒక పర్టికులర్ ఇది అని చెప్పాలి. యాంగర్ ఎమోషన్ చాలా ఈజీ అనిపిస్తుంది. లేదు, అది కూడా టఫ్. ఎందుకంటే టఫ్. నీకు యాంగర్ వచ్చేసరికి యాంగర్లో టఫెస్ట్ ఏంటంటే విత్ యాటిట్యూడ్ ఉంటుంది. యాంగర్ అంటే ఇట్లా యాంగర్ వచ్చింది ఊరికే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నా కోపం ఎక్స్ప్రెషన్ చూపించింది అనుకో, జస్ట్ కళ్ళతోనే ఇట్లా సీరియస్ గా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కామెడీయే టఫ్ అనిపిస్తుంది. కామెడీ అంటే అలా ఏం లేదు, అన్ని కష్టమే, బట్ కామెడీ అనేది ఇంకా కష్టం. అందరు ఏడుపు అనుకుంటారు కష్టం, కానీ కామెడీ కష్టం. కామెడీ చాలా కష్టం. ఇప్పుడు మహానటి సినిమాలో ఒక షార్ట్లో ఏదమ్మా ఒక ఈ కన్నులోంచి వాటర్ రావాలి అంటే షీ యాక్చువల్లీ డస్ దట్. అట్లాంటి టాలెంట్ నీకు ఉందంటావా? అంటే ఏడుపు సీన్ ఉంటుంది డైరెక్ట్ గా, వితౌట్ కళ్ళలో ఏం పెట్టుకోకుండా, ఏం పోసుకోకుండా టీయర్స్ వస్తాయి. అంటే ఇంకా ఆ సీను, ఆ 3 ఎమోషన్ పట్టుకొని మనకి పాస్ట్లో జరిగిన దరిద్రాలు ఉంటాయి కదా, ఏదో తీసుకొచ్చి దానికి లింక్ వేస్తే ఆటోమేటిక్గా కదా. నేను ఇదే చేస్తా. యాక్చువల్గా మొన్న ఒక షూట్లో నేను నా కో యాక్టర్ కలిసి చేస్తుంటే నేను అడిగాను, నువ్వు ఇప్పుడు మనం ఎమోషన్ ఏడ్చుకుంటూ సీన్ చేస్తున్నాం కదా, నువ్వు ఇక్కడ ఫీల్ అవుతున్నావు అని అడిగాను. నేను ఇక్కడ నుంచి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఫీల్ అవుతా అంటే నాకు అప్పుడు అనిపించింది, అంటే ఒకరిని చిన్న చేయడం పెద్ద చేయడం అని కాదు, కానీ మన ఎక్స్పీరియన్సెస్ నాకు ఇది ఒక అబ్సెషన్ ఉంది. అంటే ఈ 15 ఏళ్ళ నుంచి ఒక్కదానే బ్రతకడం వల్ల నాకు ఏ బాధ వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ ఎగ్జైట్మెంట్ వచ్చినా సరే ఫస్ట్ అద్దం ముందర వెళ్ళిపోయి నా ఫేస్ చూసుకుంటా. ఎక్స్ట్రీమ్ సాడ్ ఏడ్చేసింది అనుకో, సడన్ గా ఏంది ఇంతసేపు ఏడుస్తాను నేను, చేంజ్ మేము కూడా వెళ్ళి అద్దం ముందర కూర్చొని ఇలా చూసుకుంటా.
ఫస్ట్ ఓహో కళ్ళు ఇలా ఉంటాయా, ఏడుస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇలా కనిపిస్తానా, ఓకే మూతి ఇలా ఉందా, ముక్కు ఇలా ఉందా, ఫోర్ హెడ్ ఇలా ఉందా, అలా ఇలా అన్నీ చూసుకొని నవ్వుకుంటా, ఎంత ఫన్నీగా కనిపిస్తున్నా తెలుసా అని మళ్ళీ నవ్వేసుకుంటా. సో అట్లా ఐ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ లుకింగ్ ఇన్ ద మిర్రర్ వెన్ ఎవర్ ఐ క్రై. అట్లా హెల్ప్ అయింది ఫర్ మీ టు రికవర్ ఫ్రమ్ డిప్రెషన్. బట్ దెన్ యాజ్ అన్ యాక్టర్గా చూస్తే ఎవ్రీ టైమ్ ఐ సీ మై సెల్ఫ్ ఏదైనా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ రాగానే పోయి అద్దంలో చూసుకున్నాను. అదే పెద్ద ట్రైనింగ్ అనిపించింది నాకు. సింపుల్ గా అదే గాయత్రి, నీకు చాలా మంది ఇప్పుడు నన్ను జనరల్గా మామూలు నన్ను చూస్తే బయట ఏంటి సీరియస్నెస్ ఉండదు కుర్రోడికి, ఎప్పుడు చూసినా జోయిల్గా ఉంటాడు, సరదాగా తిరుగుతుంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ చేయాల్సిందే అది. నువ్వు ఎంత సరదాగా పర్సనల్ లైఫ్లో ఉంటావో అంతే సరదాగా నువ్వు స్క్రీన్ మీద కనపడతావు. ఇప్పుడు నీకు ఇంట్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెప్పి అదే ఎమోషన్తో సెట్కి వెళ్తే అయిపోయింది, నువ్వు అక్కడ పని చేయలేవు. ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, భూప్రపంచమే మనకే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. సో ఏంటంటే అసలు నీ పర్సనల్గానే నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో. జస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, హ్యాపీగా ఉండటం అంటే తాగటం, తిరగటం, క్లబ్స్కి వెళ్ళటమే కాదు, చాలా ఉంటాయి. ఏం చేసినా రెస్పాన్సిబుల్గా మనం అంటూ అసలు బయట ఆనందంగా ఉండగలిగితే నువ్వు అసలు సెట్ అనేది నీకు ఈజీ కదా. అసలు ఎంత ఫుల్ ఎనర్జీతో వెళ్తావు సెట్కి, జాలీగా వెళ్తావు, డైరెక్టర్ చెప్పింది వింటావు, చేస్తావు, వచ్చేస్తావు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఫస్ట్ బరువు ఏముండదు లోపల. నేను సినిమా స్టోరీలు రాస్తున్నా, డైరెక్ట్ చేయాలని ఏమో అంట, అన్నిటికన్నా ఈజీ ఏంటి నాకు అంటే యాజ్ అన్ యాక్టర్ అంటే చేసినంత సేపే నువ్వు ఇన్వాల్వ్ అవుతావు, అంతసేపే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత బయటకు వచ్చేసామంటే మనం రెస్పాన్సిబుల్ లేదు, పీస్ఫుల్, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. అందుకే యాక్టింగ్ ఏం చేసినా చేయకుండా యాక్టింగ్ వదులుకోవడం కష్టం. అది వన్స్ అలవాటు అయితే వదలలే, చాలా ఎంజాయ్ డూయింగ్ దట్. అంటే నీకు సెట్కి వెళ్ళినా సరే ఆ రెస్పెక్ట్ అలా అది వేరు కదా. మనకి ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుంది, ఇక్కడ ఏ ఐటీ కంపెనీలు ఇస్తారు అంత రెస్పెక్ట్. అటెన్షన్ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అటెన్షన్ కాదు రెస్పెక్ట్, అటెన్షన్కి రెస్పెక్ట్కి చాలా తేడా ఉంది. అంతే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు 9 to 5 జాబ్ చేసి ఏం దొరకవు బయట. ఏ ఐటీ కంపెనీలో నీకు పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి ఉండవు. నీకు ఇక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది, నచ్చిన పని చేస్తున్నావు, 10 మందికి తెలుస్తావు. అవి రావాలంటే మరి కొంచెం దరిద్రం అనుభవించాలి, తప్పదు. దరిద్రం అంటే ఏమేమి అనుభవించినావు కష్టాలు అంటే బ్యాక్గ్రౌండ్ లో? ఇప్పుడు బాగా పైసలు చేతులుండి కనీసం 1 కోటి రూపాయలు పెట్టుకొని నేను తీసుకోగలుగుతా సినిమా అనే డబ్బులు ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ సపోర్ట్ సిస్టమ్ వేరు. నీ దగ్గర ఏం లేనప్పుడు నువ్వు సెల్లబుల్ అని మార్కెట్ కి అర్థమయ్యేదాకా నీది ఒక స్ట్రగుల్ ఫేస్ ఉంటుంది. అప్పుడు నీ మెంటల్ స్టేటస్ ఎట్లుంటుండే అంటే యూ ఓన్లీ నో యువర్ పొటెన్షియల్, ఇంకా ఎవరికి తెలియదు. అది తెలిసేంత వరకు నువ్వు లోనే. అప్పుడు నువ్వు మెంటల్లీ కాన్ఫిడెంట్ ఉండేనా? అసలు నేను నమ్మవు గాయత్రి, నేను కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నా మైండ్లో ఒకటే ఉంటుంది, ఎస్ నేను చేయగలను. నేను ఏ రోజు కూడా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోలేదు. జస్ట్ ఏంటంటే కొంచెం ఆ టైంకి లో అనిపిస్తుంది, కానీ అది దాటేయచ్చు. అది పెద్ద సింపుల్. పెద్ద ఏంటంటే ఎప్పుడు ఒక్కళ్ళమే టైం స్పెండ్ చేయకూడదు. ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడిని. బైక్ ఉంటే బైక్, కారు ఉంటే కారు, ఎప్పుడు బయట తిరిగేవాడిని. ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండేవాడిని, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు ఒక్కొక్కడు మనకన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంటాడు. అలాంటి వాడిని చూసి నాకు కొంచెం ధైర్యం అనిపించేది, ఓకే మనం కొంచెం ఎక్కడో దిక్కన బెటర్ పొజిషన్లో ఉన్నాను. సో అలా నాకు నేను అది ఎనర్జీ తెచ్చుకొని ముందుకు వెళ్తానే ఉండేవాడిని. అది ఈ రోజు వరకు అదే చేశాను నేను. అదే చెప్పే కదా, చాలామందికి చాలా రకాలుగా నేను కనపడవచ్చు, బట్ ఇన్బిల్ట్ ఇంత పని చేస్తూ ఉంటాను లోపల. సో నీకు కాన్ఫిడెన్స్ లో అయినప్పుడు మోటివేట్ చేసే మనిషి ఎవరు? అంటే కాన్ఫిడెన్స్ లో అయినప్పుడు మోటివేషన్ అనేది ఏముండదు. ఇంకా టైంకి చెప్పే మెంటర్ ఎవరైనా ఉన్నారా? మెంటర్ అంటూ ఏం లేరు, కానీ ఇప్పుడు చెప్పే కదా ఇది నా లో అనిపించింది అంటే అసలు బయటకు వెళ్తాను. ఫస్ట్ బయటకు వెళ్తాను. అందరూ ఒక గదిలో ఉండిపోతారు. అన్న మా తమ్ముడు ఫోన్ చేస్తాను, వాడు వస్తాడు కారు వేసుకొని, రెడ్ ఫెలో సూపర్ ఫెలో, ఎప్పుడైనా నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైనా చెప్పు అని కూడా తీసుకొస్తాను. ఆడ నేను బయటికి వెళ్తాం, వీళ్ళ కోసం లైవ్ బ్యాండ్ లేదంటే ఎటైనా ఖాళీ అలా రోడ్ల మీద తిరుగుతాం. తాగి మాత్రం డ్రైవ్ చేయం, మళ్ళీ చెప్పాలకి తాగి తోలుతారు అనుకుంటారు. లేదు డ్రైవర్ శివ ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను తాగిన తర్వాత కూడా మనిషి సేఫ్ అని చెప్పి ఇంత జస్టిఫికేషన్ ఇచ్చినాక అంటే తాగి తోలుతాం అనుకుంటారు వాళ్ళు. లేదు డ్రైవర్ పెట్టుకుని చక్కగా అంటే ఇంకా మాకు నిద్ర వస్తేనంత వరకు కూడా ఇంకా అలా బయటకు వెళ్ళి తిరిగి నాకేమో లో అనిపిస్తే వాడికి చెప్తాను, వాడేమో లో అనిపిస్తే నాకు చెప్తాడు. ఇద్దరం అలా ఒకటి ఇది కాదు సిచ్యువేషన్, ఇది కాదు సిచ్యువేషన్, ఇది కాదు ఇది అని చెప్తాడు వాడు.
ఇంకా అంతే అక్కడికక్కడే మళ్ళీ ఎక్కువ మందితో కూడా వెళ్ళి డిస్కస్ చేయండి. మనకు పర్సనల్ అనుకున్న ఒకడు ఉంటాడు. అంటే అందమైన విషయం ఏంటంటే ఎంత తాగినా ఏం చేసినా మనకి ఎప్పుడైనా లో టైమ్స్ ఎందుకు ఎప్పుడు లో గురించి అడుగుతున్నా అనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను శివ అంటే ఫస్ట్ లో సినిమా గురించి అదంతా అయిన తర్వాత లోగున్నప్పుడే ఫస్ట్ శివ కాల్ వెళ్తుంది, శివ నాకు 3 కాల్ ప్లీజ్ వచ్చి నాతో హ్యాంగ్ అవుట్ కాదా అంటే వస్తాడన్నమాట. అందుకే ఈ గురించి మాట్లాడుతున్నా. లేదు అదే బట్ 1-to-1 అంటే నీతో కూర్చుంటే ఇట్లా గార్డ్స్ ఆఫ్ చేయడం అంటే నేను అతి జాగ్రత్తగా ఉండాలి, మనిషితోని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, మళ్ళీ ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుంది 0.1% కూడా ఉండదు నాకు. ఐ జస్ట్ కెన్ బీ మై సెల్ఫ్. అట్లా చాలా తక్కువ అంటే ఇప్పుడు సొసైటీలో ఓపెన్ అవుతున్నాను నేను సేఫ్గా ఫీల్ అయ్యి. బట్ మన బ్యాచ్లో నేను ఇన్నేళ్లలో నేను ద కంఫర్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాను కదా, అట్లా ఒక మ్యాన్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అదృష్టం దొరుకుడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ అ ఫ్రెండ్ లైక్ శివ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఒక్కళ్ళ చాలా మంది ఉన్నారు. అంటే ఇట్లా కళ్ళు మూసుకొని ఫస్ట్ వచ్చే పేరు? అంటే మేము ఒక 4 బ్యాచ్ పాస్ట్ 12 years నుంచి మేమే ట్రావెల్ అవుతాం. నేను, మన జార్జ్ రెడ్డి, శాండీ, వంశీ, మా తమ్ముడు ఒకడు, మేము 4 పాస్ట్ 10-15 years నుంచి మేము ట్రావెల్ అవుతాం. అంటే ఇంకా హైస్ అండ్ లోస్ అని వాళ్ళకే తెలుస్తాయి. హైస్ అండ్ లోస్ ఇంకా అంటే నేను దర్శనం ఇస్తుంటాం ఇంకా అంటే నువ్వేదో స్క్రిప్ట్ రాసుకుంటుంటావు, పనిలో ఉంటావు కదా, అటు రెగ్యులర్గా కలవాలి ఇంకా. సో ఎప్పుడైనా నువ్వు ఫ్రీగా ఉండి నేను ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ వస్తాను. సో పూరి తో ఎక్స్పీరియన్సెస్ గురించి? పూరి సార్తో పని చేయలేదు, పని గురించి కాదు. వంశీ హస్ బీన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ పూరి. సో ఎంత కాదన్నా ఒక వైబ్ అయితే వస్తుంది కదా. పూరి గారితో పనిచేయటం అనేది అదృష్టం. అది వాడికి దొరికింది, నాకు దొరకలేదు. చిల్లు కదా ఇంకా, అందుకనే తగ్గ షూటింగ్ చేసుకుంటాం హ్యాపీగా. అదే ఇట్లా డ్రీమ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా నాకు వీళ్ళని కలవాలని ఉంది, వీళ్ళతో పనిచేయాలని ఉంది, ఇట్లా కొన్ని ఉంటాయి. అట్లా నీకు అట్లా ఎవరు ఉన్నారు? ఎవరైనా తీరినాయా? ఇంకా తీరాల్సిన ఏమైనా ఉన్నాయా? మీరు చెప్తే ఇక్కడ మనం షో చూస్తున్న డైరెక్టర్లు తప్పకుండా లేదు గాయత్రి, ఇవాళ వరకు మనకు వచ్చిన ఆపర్చునిటీలు అన్నీ కూడా చాలా పెద్ద ఆపర్చునిటీలు. తెలిసి వచ్చినాయో తెలియకొచ్చినాయో తెలీదు. తెలియకుండానే మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు డెబ్యూడెంట్లు అయినా ఇవాళ చాలా వాళ్ళు పెద్దవాళ్ళు కదా. ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు డెబ్యూడెంట్లే నాతో పనిచేసిన టైం. బట్ ఇవాళ వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో అంటే పర్టికులర్గా ఒక్క ఆయన అని చెప్పలేము. అంటే నాకు ఎప్పుడు కూడా నేను ఒక డైరెక్టర్ అంటేనే నేను ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చుకుని వెళ్ళిపోతాను. ఇంకా హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కూడా చూడను. కథ బాగుంది, మన క్యారెక్టర్ అయితే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర మంచి కథ ఉంది అనుకో, చేస్తావా ఫ్రీగా? నాకు స్పెసిఫిక్ గా నాకు చేస్తాను, అందులో ప్రామిస్. కెమెరా ముంగడ చేసేసి అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను ఆఫ్ కెమెరా, నేను కెమెరా కాకుండా. నమ్మకం రాలేదు ఇప్పుడైతే. నేను ఎప్పుడో చెప్పాను చేస్తాను, అదేం లేదు. నువ్వు అమ్మినప్పుడు డబ్బులు ఎద్దిగాని. ఇన్వెస్టర్ హెల్ప్ చేస్తావా? ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కష్టం. నేను ఏదో సొంత ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నాను, అది అయిపోయాక చూడు. ప్లాన్ చేసుకుంటున్నావా? చేసుకోవాలి కదా, చేసుకుంటున్నాను. కాదు నాట్ అప్ టు ద మార్క్. కాదు, నా సినిమాలో హీరోగా పెట్టుకుంటా, పైసలు సెండ్ చేస్తావా? ఎంత డెస్పరేట్ ఉన్నానో జస్ట్ ఇమాజిన్. ఐమ్ డూయింగ్ దిస్ షిట్, ఐమ్ జస్ట్ జోకింగ్. ఇంకా నీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. సీ ఫుడ్, రొయ్యలు, పీతలు. ప్రాణం, ఒక ప్రాణం ని చంపి ఎట్లా తినబోద్దు అవుతుంది శివ నీకు? అంటే ఇంకా అంతవరకు ఆలోచించలేదు. ఆలోచించాను ఖచ్చితంగా, దానికి ఆన్సర్ వస్తే ఫస్ట్ నీకే చెప్తాను. షిజ్జు గారిని చూస్తా కదా, వీడు కాలు ఇట్లా లెగ్ పీస్ లాగా కనిపిస్తుంటది, చెయ్యి బేజాలాగా కనిపిస్తుంటది. ఇమాజిన్ చేసుకుంటా, అయ్యో అయ్యో ఇలా చేసుకుంటా. నువ్వు ఇమాజిన్ చేసుకుంటా కాబట్టి నీకు అలా కనబడదు. అలవాట్లేక అది కూడా అలా అని చెప్పి అందరినీ తినేమని కాదు, అలవాటు ఉన్న వాళ్ళు. ఇట్లా నెగిటివ్ థాట్స్ ఏంటి, నా షిజ్జు గురించి ఇట్లా ఆలోచించుకోకూడదు. వన్ కాల్ లెగ్ పీస్ లా చూడడం, శుభ్రంగా దానికి పెట్టి అదే తింటది. అది శుభ్రంగా తినేసి పడుకుంటుంది. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. నీకు పెట్స్ అంటే ఇష్టమా? ఇష్టమే. ఒకప్పుడు పెంచాను ఒక కుక్కనే, అది ఇంట్లోంచి మరి అలిగి వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి నేను కూడా మన్మధుడు సినిమాలో నాగార్జున గారి లాగా కుక్కల జోలికి వెళ్ళలేదు. అంటే ఆయన అందులో అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయినట్టుంది. ఇంకా అది బాగా పెంచాను నేను, పమేరియనే. ఇంకా అది వన్స్ వెళ్ళింది, ఇంకంతే. ఇంకా అప్పటి నుంచి ఎక్కువ అటాచ్ అవ్వను.
నువ్వు నీ ల్యాషెస్ ఇంత పొడుగున్నాయి కదా, నాకు కూడా లేవు అంత ల్యాషెస్. ఏం చేస్తావు? ఏమీ చేయను సబ్బు రాస్తాను అంతే మొహానికి. ఫేర్ అండ్ లవ్లీ కూడా రాయండి. సో ఏమేమి చేస్తావు? స్కిన్ రొటీన్స్ కానీ? ఏమీ చేయను, స్నానం చేసి సెట్కి వెళ్ళిపోతాను అంతే. పొద్దున్నే స్నానం చేసి సెట్కి వెళ్ళిపోతావు? నథింగ్, నో మెయింటెనెన్స్? జీరో అంటే జీరో. మా మేకప్ మ్యాన్ ఉంటాడు, వాడు మేకప్ చూసుకుంటాడు. అంతే, మామూలుగా మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ఏమీ లేదు, శుభ్రంగా తింటాను, ఆ బాక్సింగ్ ఏదో చేసుకుంటాను. నీ ఏజ్ ఎంత? 32. 91 బాగున్నాను, 33 అనుకో రన్నింగ్. అంటే ఏజ్ అడగగానే టక్మని చెప్తాడా లేదా అది చెప్పే కదా టక్మని. 33 రన్నింగ్. అంటే పెళ్లి వయసుకు వచ్చినావు. చూద్దాం, మంచి సంబంధాలు చూసి. ఇప్పుడప్పుడే వద్దులే. నేను కూడా అదే డిసైడ్ అయ్యా, ఇప్పుడప్పుడే 15 ఏళ్ళ తర్వాత చూద్దాం పెళ్లి గట్రా చేసుకునే. టూ యంగ్ టు గెట్ మ్యారీడ్ అనిపిస్తుంది. వద్దులే, ఎందుకు? నేనైతే ఐఎమ్ టూ యంగ్ టు గెట్ మ్యారీడ్ అనిపిస్తుంది. డూ యూ థింక్ ఐఎమ్ టూ యంగ్ టు గెట్ మ్యారీడ్? ఇన్నోసెంట్ కదా నేను బాగా. నన్ను అందరూ బోల్డ్, కన్నింగ్, పెద్ద అట్లా ఇట్లా అంటే తెలియక నువ్వు నా గురించి ఇన్నోసెంట్ అని ఫీల్ అవుతావా? నేను నమ్మాలా? పిచ్చిదాని అనుకుంటాను. అంతకన్నా కాంప్లిమెంట్ అది కాంప్లిమెంట్ అసలు. పిచ్చిది గాయత్రి పాపం. పిచ్చిముండ అంటాం కదా, అంతే. బాగుంది కాంప్లిమెంట్, నా భాషలో కాంప్లిమెంట్ దొరికింది. యాక్చువల్లీ నువ్వనే కాదు, బయట చాలా మంది అమ్మాయిలు పిచ్చిముండలు అంటారు. అయ్యయ్యో, టెంగర్ అంత పిచ్చి అదంతా. నో బ్రెయిన్స్, నో వేర్ యూజ్డ్. అంటే నాకు బ్రెయిన్ లేదంటావు. నీ గురించి కదా, బయట నన్ను కూడా పిచ్చిముండ అన్నావు కదా. ఇది వేరు, ఈ పిచ్చిముండ వేరు, ఆ పిచ్చిముండ వేరు. పిచ్చి మండ అంట. నిజమే కదా, ఎప్పుడైనా చూడు. ఇప్పుడు నువ్వు ఒక దాని గురించి స్ట్రగుల్ అవుతున్నావు, ఒకటి ఇది ఉంది. సో ఇందులో పిచ్చి బాగుంటుంది, సంబంధం లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతుంటారు చూడు బయట కొంతమంది. అది గాన్ కేసు. అది అంటే జీవితంలో పిచ్చి ఉండాలి, పిచ్చికి ఒక లెక్క ఉండాలి. జీవితంలో పిచ్చి ఉండాలి, దానికి ఒక లెక్క ఉండాలి. అట్లా పిచ్చి లేకపోతే బోర్ కొడుతుంది కదా లైఫ్. ఇంకే బతికేందుకు? అంటే నీకు కూడా పిచ్చి ఉందంటావు. అదే అంటున్నా, మనం ఏదైనా ఒకటి కావాలి కదా, పిచ్చి ఉండాలి. పిచ్చి లేకపోతే అది రాదు దగ్గరికి. అందుకే ఫ్రెండ్స్ అయినాం. సో మేము దోస్తులం, చెట్టు మీద కోతులం. అంతే. రోల్ రైడా వాడిండు ఒకప్పుడు. రోల్ రైడా మనం దోస్తులం, చెట్టు మీద కోతులం, చెట్టు కింద కోతులం. ఏమో సారీ రైడా, అది చెట్టు మీద నాకు కింద అర్థమైంది. సారీ చెప్పావు కదా. నేను ఒక టాపిక్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, టక ఆన్సర్ చెప్పాలి. ఓకే. బ్లాక్ ఆర్ వైట్? బ్లాక్. ఆకాశం ఎర్రగా ఉంది. బహుశా అది దేశద్రోహుల వల్ల వచ్చిన రక్తం వల్ల ఏరిపోయింది. అది కాదు, చూసావా అంత స్పాంటేనియస్గా ఉంటాను. ఇక్కడ నేను ఎందులోనో చూసి క్వశ్చన్స్ అడుగుతున్నా అనుకుంటున్నారా? ఇగో ఏం లేదు, జస్ట్ ఇట్లా తీసుకోరా, ఏదో రాసుకున్నా అలాగా. ఇప్పుడు అర్జెంట్ గా నీకు ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తావు? అర్జెంట్ గా సడన్ గా ఇప్పుడు నేను పక్కకు పోయి ఒక్క నిమిషం అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పోయి ₹1,00,00,000 తెచ్చిస్తుంది అనుకో, ఏం చేస్తావు? ఫస్ట్ ఒక 75-80 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటాను. ఫస్ట్ అదే చేస్తా, మిగతా చేయాలి సార్. సినిమా తీయవా? అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ మనం అయితే నేను ₹1,00,00,000 నా దగ్గర లేవు. ఫస్ట్ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఏం చేయాలన్నా ఫస్ట్ ఇల్లు ఉండాలి. ఫస్ట్ ఇల్లు ఉండాలి, లేకపోతే ఊరికైనా సార్ బయట దేనికి ఒక్కుదామన్నా సొంత ఇల్లు ఉందని అడుగుతుంది. బయట అది ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సొంత ఇల్లు ఉందా, కొనేసాం అది కూడా పడి ఉంటుంది. సో సొంత ఇల్లు లేదు, వస్తుంది తొందరలో. శివ చాలా పేదోడు, నేను చాలా రిచ్ అనుకున్నా. అవును, చాలా పేద. ఇప్పుడు మా పేరెంట్స్ రిచ్, నేను కాదు అనే టైప్ అనమాట. మీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఇక పెద్ద అయినా ఆయన గురించి పిల్లబచ్చాగా నేనేమి ఇస్తాను. ఒపీనియన్ అంటే అట్లా కాదు. డూ లైక్ హిస్ ఫిల్మ్స్? ఆయన సినిమాలలో ఏ సినిమా? సత్య వన్ ఆఫ్ మై ఫేవరెట్. సత్య ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా
సత్య ఒకటి, రంగీలా, ఇంకా శివ, ఇవన్నీ ఉన్నాయి బై డిఫాల్ట్. నాకు పర్సనల్గా సత్య అండ్ రంగీలా. అసలు బాంబే గన్ కల్చర్ తెచ్చింది. నాకు రంగీలా మస్తు ఇష్టం. నాకు గోవింద అన్నిటికంటే బాగుంటాయి. శివాని పడేయాలంటే అమ్మాయి ఏం చేయాలి? ఏమి చేయొద్దు. నాకు ప్రస్తుతానికి వద్దు, ఏం వద్దు, ఆ పెంటలో పడదలుచుకోలేదు. నేను ప్రశాంతంగా సోలోగా ఉన్నాం ఒక్కలో. నేను సిగ్గులే ఉన్నాను కదా శివ. సుఖం కదా, ఎందుకు అనవసరం లేనిపోయిన ఎన్ని తగిలిచ్చుకొని మనం పబ్లిక్ గా వద్దొద్దు, పెళ్లి వద్దు, రిలేషన్ వద్దు, ప్రశాంతంగా నీట్ గా సినిమాలు చేసుకుని అమ్మని ఇల్లు కట్టుకొని అమ్మని బాగా చూసుకుంటే చాలు. అంతే, ఊరికే దాని వెనకాల పడి టైం వేస్ట్ అంతా. అంటే నేనేమంటున్నా అంటే సిచ్యువేషన్ వస్తుంది, ఆర్గానిక్ గా జరిగిపోతుంది. ఆర్గానిక్ గా జరిగితే ఓకే, దాని తర్వాత జరిగి కూడా ఆర్గానిక్ గానే ఉంటున్నాయి. అది కదా అది కదా రిస్క్. ఎందుకు ముందు వెనక ఆర్గానిక్ ఎందుకు? మనం ఆర్గానిక్ గా ఉన్నాం చాలు. అంటే ఇప్పుడు సెలిబసీ మ్యాక్స్ అంతే. మీకు చెప్తే నమ్మరు, చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే ఫుల్ అదే పనులు ఉంటారు అనుకుంటారు, కానీ చాలా మంది ప్రస్తుతం నా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మీ సెలిబసీ ప్రాక్టీస్ లో ఉన్నామంటే మీరు నమ్మాలి. నిజం. మాట్లాడతాం కానీ అర్బన్ సాధువులాగా బతుకుతున్నాం. అంతే, అర్బన్ సాధు లైఫ్ ఇంకా డెవెల్ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో రీచింగ్ టు వేగనిజం మెల్లిగా. మొత్తానికి ఐ క్విట్ ఎగ్స్ ఫైనల్లీ. తర్వాత అయితే హైదరాబాద్ లోనే ఉంటావు కదా, మెల్లిగా ఎటు నుంచి కూడా ఎటైనా వెళ్ళిపోతావు. అదే ఆలోచిస్తున్నా, గోవాకి షిఫ్ట్ అవుదామా? ఎందుకు, శుభ్రంగా ఉండు, రాసుకో, పని చేసుకో. డబ్బులు సరిపోవట్లేదు హైదరాబాద్ లో, గోవా మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. గోవాలో చీప్ గా బతికొచ్చు కదా, ఎందుకు అలాగా క్రౌడ్? ఇక్కడ 25,000-30,000 పెట్టుకునే ఇల్లు నాకు గోవాలో 10,000కి వచ్చేస్తుంది. మళ్ళీ నీకు ఇట్లా ఫుల్ ల్యాండ్స్కేప్, పొల్యూషన్ తక్కువ, సముద్రాలు పక్కనే. ఎందుకు మనం వెళ్ళి గోవాను పాడు చేయటం? వాళ్ళని ప్రశాంతంగా ఉంటుంది. అంటే హైదరాబాద్ ని పాడు చేసేస్తున్నాం. మనం చేయటం చాలా మంది చేశారు కదా, మనం ఒక భాగం. అంతే, ఒక చిన్న పాడు చేస్తలేని అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఎంతో కొంత మంచి కంట్రిబ్యూట్ చేస్తున్నా అనుకుంటున్నా. ఇప్పుడు నీతో ముచ్చట పెట్టిన నలుగురు చూసి మంచిగా ఫీల్ అయ్యారు, అరే భలే మాట్లాడారు, ఒక మంచి ఫీలింగ్ ఇచ్చినాం. గలీజ్ ఏం చేస్తున్నాం, మంచిగా ఎందుకంటే ప్రశాంతంగా ఇక్కడ ఉండే మనం అనుకున్న చేసి తర్వాత ఎప్పుడైనా సరదాగా గోవా వెళ్దాం. కానీ ఓకే, నాకు హైదరాబాద్లో ఉంటే ట్రెడ్మిల్ మీద ఉరికినట్టు ఉంటుంది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని చిల్ అవుతున్నాం, జీవితంలో అన్నట్లేదు, ఉరుకు అన్నట్టు ఉంటుంది. బేసికలీ లైఫ్ స్టైల్ అలాగ ఉంటుంది హైదరాబాద్లో. సో తప్పదు, అది అలా బ్యాలెన్స్ చేయాలంతే. నీ గోవా ఏంటి, చిల్ అవ్వటానికి వస్తారు అందరూ, అందుకే ఆ వైబ్ అంతా అలా లైఫ్ స్టైల్ చిల్ అయిపోవాలి. మరి అక్కడ దొరికే సముద్రం, చేప, అది వేరు కదా. నువ్వు స్క్రిప్ట్స్ ఎట్లా డిసైడ్ చేస్తావు? స్క్రిప్ట్స్ నేనేం డిసైడ్ చేయను. ఇప్పుడు ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యారు ఇంకో స్క్రిప్ట్, అసలు ఫస్ట్ మొత్తం చూస్తాను, అసలు వింటా, కథ వింటా. నాకు చదివి అలవట్లేదు, విని అసలు ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుంది, ఎంత దూరం వెళ్తుంది ఇది, అది వాడు ఎయిమ్ ఏంటి, వాడి అంబిషన్ ఏంటి, అసలు ఒక చోట మొదలై వాడు ఎక్కడ ఆగాడు, అది చూస్తాను. దాన్ని బట్టి ఒప్పుకుంటాను. మ్యాక్సిమం 99% మనకు తగిలినవన్నీ అలాగే తగిలినాయి. బై డిఫాల్ట్ లక్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. నేను ఇది చాలా ఏళ్ళ కింద ఆడుతుండే, ఇప్పుడు మళ్ళీ అడుగుతా. నీకు ఒకటి చెప్తా, 2 లైన్లు, అది ఫాస్ట్గా చెప్పాలి. ఎర్రలారి తెల్లలారి, ఫాస్ట్గా చెప్పు. ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి రాదు, అయిపోయింది, స్టార్టింగ్ పోయింది. నేను ట్రై చేయనా? ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి. అరే ఫస్ట్ టైం నేను చెప్తుంది, సెకండ్ కి బిస్కెట్ అయిపోతుండే. సెకండ్ స్టార్ట్ చేస్తే పోయింది, అది మజా వచ్చింది. ఇది నాకు నేను సర్ప్రైజ్ అయినా ఇప్పుడు చెప్పి. ఈ ఆనందంలో మనం పార్టీ చేసుకుందాం. ఏం పార్టీ చేసుకుందాం? కొంతీసి కేక్ ఎగ్ పఫ్ పెడతామంటే క్యారెట్ జ్యూస్ కూడా కాదు, ఉసిరికాయ రసం షార్ట్స్ వేద్దాం 2 30 ml ఉసిరికాయ రసం ఒకటి, మజా వస్తుంది. నువ్వు తాగు, ఈ పార్టీ లేకపోతే ఎలకాలు ఉంటాను. నేను ఇప్పటి నుంచి ఇట్లా ఫ్రెండ్స్ గ్యాంగ్ పార్టీస్ అయినా అనుకో, బాటిల్ నిండా 30 ml వచ్చి ఒక అట్లీస్ట్ ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, క్వార్టర్ సైజ్లో అంత ఉసిరికాయ రసం తెస్తా, పార్టీలో కూర్చుంటా, షేర్ చేసుకుంటా, తెలియకుండా ఆల్కహాల్లో కలిపిస్తా అందరికి.
ఇంకా అక్కడ ఎవడు ఉంటాడు అక్కడ, అందరూ బాత్రూంలో ఏడుస్తారు. డీటాక్స్ అవుతుంది కదా. తాగేటప్పుడు తాగకూడదు, సపరేట్గా తాగాలి. చూద్దాం ఎలా నన్ను ఎవరైనా ఫోర్స్ చేస్తారు కదా తాగుతా కానీ, అంటే జరిగింది చాలా పార్టీస్లో జరిగింది, ఏ తాగంట్లో మోసేస్తారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చెప్పకుండా చేయాలి. ఇట్లా తెలీదేంటి చెప్పేయగానే చెప్పేస్తా, ఇది మొరోక్కన్ ఆల్కహాల్ ఏదైనా ఎంత ఘాటు ఉందో అట్లా ఎక్కిందంటే నువ్వు ఇట్లా అయిపోతావు అట్లా అయిపోతావు అని చెప్పాలి. సరే ఎనీవే అని పక్కన పెడితే, ఇట్ ఈస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. మళ్ళీ ముచ్చట పెడదాం, మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇక నేను ఇట్లా శివతో చిల్ అవుతుంటా. మీకు కూడా శివ నచ్చితే శివకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. శివని ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పవా? శివ రామచంద్ర వరపు. శివ SHIVA శివ స్పేస్ RAMA రామ CHANDRAVARAPU. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. మీకు ఏమైనా మెసేజ్లు ఉంటే మెసేజ్ చేయండి. అమ్మాయిలు, దిస్ గైజ్ ఆల్మోస్ట్ సింగిల్ నౌ. ఆల్మోస్ట్ సింగిల్ అండ్ సింగిల్ అని చెప్పు. చెప్పొచ్చో చెప్పకూడదు అని తెలియదు. సింగిల్ అనే చెప్పు. ఆల్మోస్ట్ సింగిల్ అంటే 4-5 అఫేర్లు ఉన్నట్టు లేవు. సో హీ సింగిల్. మీకు క్యూట్ ఏమని అనిపిస్తే యూ కెన్ DM హిమ్. ఎప్పుడు అమ్మాయిలకి డిఎంలో మెసేజ్ చేయాలా, అమ్మాయిలు కూడా అబ్బాయిలకి చేయొచ్చు కదా. దట్ టు స్వీట్ హార్ట్ లైక్ హిమ్ యూ షుడ్. అంటే ప్రస్తుతం నేను వింగ్ మ్యాన్ శివాకి. ఇంత అన్ఫార్మల్గా చేసినామంటారు, నాకు ఇన్ఫార్మల్గా ఉండడమే మంచిగా అనిపిస్తుంది. అదే న్యాచురల్గా ఉంటుంది యాక్చువల్లీ. సో ఇట్లా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గాయత్రి గుప్తా యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ బాయ్. పీస్.